వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ గారు అనేక సందర్భాల్లో కొన్ని కామెంట్స్ లేదా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. లేదా ఆయన తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి కూడా అటువంటిదే జరిగింది. ఎందుకు, ఎప్పుడు, ఏం జరిగిందనేది కూడా మనం కనుక చూసినట్లయితే నందమూరి కుటుంబంలో తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ తర్వాత కూడా బాబాయ్ బాలకృష్ణకు ఎక్కువగా అభిమానులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తాను హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్ళలో స్టేజ్ పైన బాబాయిని చూడగానే చిన్న పిల్లాడిలా కూడా వెక్కి వెక్కి ఏడ్చేవాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే బాబాయ్ ప్రేమానురాగాల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో తపించిపోయేవారనేసి కూడా ఆ ఘటనలు, ఆ సీన్స్‌ని చూస్తే మనం దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు బాబాయ్, అబ్బాయి మధ్య ప్రస్తుతం రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో అది సరిగా లేదనేసి కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదా సినిమా క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే 2009లో ఏపీ ఎన్నికల అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే సమయంలో బాబాయ్‌తో గ్యాప్ వచ్చిందని కూడా చెబుతున్నారు. కానీ 2018లో ఎన్టీఆర్ బయోపిక్ సమయంలో బాబాయ్, అబ్బాయి ఒకే స్టేజ్ పైన సందడి చేసి ఆ గాసిప్ ఏదైతే ఉందో దానికి కొంత చెక్ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తన మేనత్త నారా భువనేశ్వరి ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్య కూడా ఆగ్రహాన్ని తెప్పించిందనేసి కూడా చెబుతున్నారు. అలాగే టీడీపీకి తాబోరేవు వంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో అంటే 2024 ఎన్నికల్లో కూడా ఏపీ ప్రభుత్వ అసెంబ్లీ అంటే 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాట మాత్రంగానే సపోర్ట్ చేయకపోవడం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా కొంత వ్యతిరేకత జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఉందని కూడా చెప్పుకోవచ్చు. బాలయ్య బాగా డిసప్పాయింట్‌మెంట్ చేసిందట. అంతేకాకుండా బాలయ్యతో వేదికను పంచుకునేటువంటి అవకాశం వచ్చినా ఎన్టీఆర్ దానిని స్కిప్ చేయడం ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కూడా బాలయ్య 50 అంటే 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌కు ఎన్టీఆర్ డుమ్మా కొట్టడం సినీ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయిపోయింది. అలాగే బాలకృష్ణ హోస్ట్‌గా తెలుగులో వస్తున్నటువంటి ఒక ఓటీటీ సంస్థ 'ఆహా' స్ట్రీమింగ్ అవుతున్నటువంటి 'అన్‌స్టాపబుల్ విత్' ఇక్కడ ఎన్‌బీకే సీజన్ 3లో కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సెలబ్రిటీలను బాలయ్య తనదైన స్టైల్‌లో ఇంటర్వ్యూ చేస్తూ ఆహాకు సబ్స్క్రిప్షన్స్ పెంచేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాసు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో ఈ మెగా టాక్ షో అయితే హాజరవుతున్నారు. కానీ నాలుగో సీజన్ గడుస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పైన కూడా సోషల్ మీడియాలో బాగా రకరకాలైనటువంటి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ రిలేషన్‌షిప్ అలాగే అన్‌స్టాపబుల్‌కు తారక్ హాజరు కాకపోవడం పైన కూడా ఇండైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు. డైరెక్టర్ బాబ్జీ అలాగే బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజు' వివరాలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్‌లో అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దంటూ కూడా అన్నారు బాలకృష్ణ. మీకు హుకుం జారీ చేశానని బాబీని కూడా విలేకరులు ప్రశ్నించారు. దీనికి సంబంధించి బాబీ స్పందిస్తూ అంతా డ్రామా జరగలేదని, స్క్రీన్ ప్లే ఇక్కడ స్లైడ్ అయిన ఫోటోల గురించి కూడా అడిగారనేసి కూడా వాటిని మాత్రమే నేను ఆన్సర్ ఇచ్చాననేసి కూడా తేల్చి చెప్పారు బాబీ. అయితే షో మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు కొన్ని సినిమాలు అలాగే క్యారెక్టర్ల ప్రస్తావన వచ్చినప్పుడు వాటికి తారక్ అయితే బాగా సెట్ అవుతాడనే బాలయ్య నాతోనే అలాగే వంశీ గారితోనూ అన్నారని కూడా తెలిపారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించినటువంటి 'జైలవకుశ' సినిమా బాలయ్యకి చాలా ఇష్టమని, దాని గురించి పలుమార్లు నా దగ్గర ప్రస్తావించారని కూడా చిన్న విషయాన్ని పెద్దదిగా చేయొద్దంటూ కూడా బాబీ అయితే విలేకరులకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి ప్రతి కుటుంబంలో కొంత విభేదాలైతే ఉంటాయి కానీ, ఇక్కడ బాబాయ్, అబ్బాయి మధ్య అటువంటిదేం లేదు. ఎందుకంటే సపోర్ట్ చేయలేదు అన్న ఒక ఇది కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొంత సక్సెస్ సాధించడానికి తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే క్యాడర్ మొత్తం కూడా తన సక్సెస్‌లో పాలుపంచుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంతో ఉన్నప్పుడు అటు పార్టీ అండదండలతో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా
జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకొచ్చేవాళ్ళు. దాన్ని ఘన విజయం చేయడానికి ఎంతగానో సహాయపడేవాళ్ళు. ఇప్పుడు కొంత టీడీపీ క్యాడరు వాళ్ళంతా కూడా ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్నారనడంలో కొంత ఎటువంటి మనకు సందేహం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా రానున్న రోజుల్లో అందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.